ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ప్రియ భారతీయులారా, ఒక ప్రశ్న రామాయణం నుంచి. రామాయణంలో రామచంద్రమూర్తి లక్ష్మణుడు లంక నుంచి సీతాదేవి మిగిలిన వానరాదులతో కలిసి రత్నం వెళ్ళిపోవాలి, రావణ వధ అయిపోయింది. లక్ష్మణ స్వామి అన్నారు, అన్నయ్య బాగుంది కదా, అద్భుతంగా ఉంది కదా లంక, మళ్ళీ అంత దూరం మనం ఎందుకు వెళ్ళడం, యూపీకి ఇక్కడే హ్యాపీగా ఉండిపోదాం అన్నారు. అప్పుడు రామచంద్రమూర్తి చెప్పారు, అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, ఈ లంక ఎంత బంగారంతో సంపదతో కూడి ఉన్నప్పటికీ కూడా దీన్ని చూసి మనం ఏడవకూడదు, నువ్వు ఏడవద్దు. నమే లక్ష్మణ రోచతే, డోంట్ క్రై. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపి గరీయసి. తల్లిలాంటి మన జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవి అని రామచంద్రమూర్తి చెప్పడం జరిగింది. ఇది హిందువులకు పరమ ప్రామాణికమైనటువంటి వాల్మీకి విరచితమైనటువంటి రామాయణంలో రామచంద్రమూర్తి స్వదేశాన్ని ప్రేమించమన్నారు, తప్పు లేదు. మరి మీ మత గ్రంథాల్లో కూడా దేశభక్తి గురించి ఏం చెప్పారో క్రైస్తవులు ముస్లిమ్స్ మంచి మాటలు చెబితే వింటాం. ఎందుకంటే ఒకడేమో జెండా గొడ్డే కాల్చేయచ్చు అంటాడు, ఇంకోటి భరతమాతకి ఎంతమంది భర్తలు అంటాడు, మాకు స్పెషల్గా ఒకటి ఇచ్చేయండి అని చాలా మొక్కలు పట్టుకుపోయారు, ఇంకా కొత్త డిమాండ్లు. కాబట్టి దేశభక్తి ఏమన్నా మీ పుస్తకాల్లో ఉంటే, మీ ఒంట్లో ఉంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, సంతోషపడతాం. జై శ్రీకృష్ణ.